రామం విసురుగా వెళ్ళి పెట్టె తలుపు తీశాడు. అంతే, నిలువెత్తు పెద్దపులి ఒకటి గాండ్రుమని అరుస్తూ పెట్టెలోంచి బయటకు దూకింది. రామం పై ప్రాణాలు పైనే పోయాయి. అతను చటుక్కున పెట్టెలోకి దూరి తలుపులు వేసుకున్నాడు. నమస్కారమండి అన్నాడా యువకుడు. ఎవరు నువ్వు? మీరు నాకో సాయం చేయాలి. ఏమిటో చెప్పు. గురువుల గురించి చెప్పాలి. గురువుల గురించి నాకేం తెలుసు అన్నాడతను. మీకు తెలుసు, బాగా తెలుసు. ఏదో పని కోసం మీరు గురువుల్ని జైలు నుంచి తప్పించారు. ఇంతకీ నువ్వెవరు? నా పేరు ఈశ్వరి. అబ్బాయిని కాదు, అమ్మాయిని. గురువులు నేను ప్రేమించుకున్నాం అన్నాడా యువకుడు. అతను ఆశ్చర్యంగా యువకుడి వంక చూసి, నీ మాటల్లో నిజాన్ని నేను పరీక్షించుకోవచ్చా అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఆ మాత్రం తెలుసుకోలేరా అని నవ్వింది ఈశ్వరి. గురువుల్ని నేను జైలు నుంచి తప్పించానని ఎలాగనుకున్నావు? నేను కొద్ది కాలంగా గురువులు ఉన్న జైలు ప్రాంతాలే తిరుగుతున్నాను. మీరు గురువుల్ని కలుసుకున్న రోజునే అతను హాస్పిటల్కు వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడి నుంచి మాయమయ్యాడు అంది ఈశ్వరి. శ్రీకృష్ణ పరమాత్మ జవాబు కోసం ఆమె చాలా ఆతృతగా ఎదురుచూస్తోంది. పోలీసులు కూడా ముందు అలాగే అనుకున్నారు. కానీ ఇప్పుడు వారు నిజం గ్రహించి నా మీద నిఘా తగ్గించారు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. పోలీసులు నిఘా తగ్గించారు, కానీ నేను తగ్గించలేదు. నేను పోలీసుల మనిషిని కాను, గురువుల మనిషిని. అతని కోసం నేను తప్పించిపోతున్నాను. అసలు వేషంలో బయటపడితే నన్ను పోలీసులు పట్టుకుంటారు అంది ఈశ్వరి. నన్ను నమ్మి ఇవన్నీ చెబుతున్నావు. నేను నిన్ను పోలీసులకి పట్టిస్తే పర్వాలేదు. గురువుల సంగతి తెలియకపోయాక నేను జైలుకు పోయినా బాధ లేదు. శభాష్, నువ్వు నాకు నచ్చావు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. గురువులు ఎక్కడున్నాడో నాకు తెలుసు. అక్కడికి చేరుకోవడం చాలా కష్టం. ధైర్యం ఉంటే సాధ్యపడుతుంది. ప్రాణాలకు తెగించిన వాళ్లే అక్కడికి వెళ్ళగలుగుతారు. గురువుల్ని కలుసుకోవడం కోసం నేను దేనికైనా తెగిస్తాను. అయితే విను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. గంగాపురం అనే గ్రామానికి సమీపంలో ఓ కొండ ఉంది. ఆ కొండ నుంచి సన్నని కాలిబాట ఉంది. ఆ బాట ఒక అరణ్యంలోకి దారితీస్తుంది. ఆ అరణ్యంలో ఒక చోట ఒక భయంకరాకారం ఎదురవుతుంది. అది నిజానికి ఒక బొమ్మ. ఆ బొమ్మ చేతితో ఒక మార్గాన్ని సూచిస్తూ ఉంటుంది. ఆ మార్గంలో వెడితే ఓ కొండ గుహ వస్తుంది. ఆ కొండ గుహలోంచి బయలుదేరితే ఒక శిథిలాలయానికి దారితీస్తుంది. ఆ శిథిలాలయంలో అపూర్వమైన నిధి ఉంది. దాన్ని సాధించడానికి వెళ్ళాడు గురువులు. ఓస్, ఇంతే కదా అంది ఈశ్వరి. ఇంతే అంటే చాలదు. హేమ హేమీలు ఆ దారిన వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు. ఎవరూ ఇంతవరకు ప్రాణాలతో తిరిగి రాలేదు. గురువులు కూడా వస్తాడని నాకు తోచదు అన్నాడు పరమాత్మ. ఈశ్వరి కళ్ళల్లో రవంత భయం కనపడింది. కానీ అంతలోనే తమాయించుకుని, గురువులు అందరిలాంటివాడు కాదు అంది. ఆ ఆశతోనే గురువుల్ని పనికి పురమాయించాను. ఇంతవరకు అతడి వద్ద నుంచి సమాచారం లేదు. ఏమయ్యాడో తెలియదు అన్నాడు పరమాత్మ. నేనక్కడికి వెడతాను అంది ఈశ్వరి. నిజంగానా అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నేను అక్కడికి ఎవరినైనా పంపాలని చూస్తున్నాను. నేనే వెడతాను అంది ఈశ్వరి. అక్కడికి వెళ్లే మనిషి గురువుల్ని ప్రేమించేదయుండడం చాలా అవసరం. అందుకే నువ్వు వెళ్ళడం నాకు ఇష్టంగానే ఉంది అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. నేనేం చేయాలో చెప్పండి అంది ఈశ్వరి. నీకు ఒక ట్రాన్స్మిటర్ ఇస్తాను. ఎప్పటికప్పుడు నీకు తెలిసిన సమాచారం నాకు చేరవేస్తుండు. ఇప్పుడున్న పురుష వేషంలోనే ఉండు. నీ మకాం అడవిలోనే ఉంటుంది. ఎవరికంటా పడకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా నువ్వు ఈ దారిలో వెడుతున్నట్లు గంగాపురం గ్రామ పౌరులకు తెలియకూడదు. 1000 కళ్లతో నీ పరిసరాలను గమనించుకుంటూ ఉండాలి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ బాటకు కాపలా ఉండదా? పెద్దగా ఉంటుందనుకోను. కానీ ఆ మార్గంలో అడుగుపెట్టిన వాళ్ళు ప్రమాదాల్లో ఇరుక్కోక తప్పదు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకని? ఆ నిధిని ఎవరో తెలియని మనుషులు వశపరుచుకున్నారని అనుమానం. ఆ మనుషులు చాలా బలవంతులు. వాళ్ళెవరో తెలుసుకోవడమే చాలా కష్టంగా ఉంది. వాళ్ళ ప్రాంతానికి చేరడం ఇంకా కష్టంగా ఉంది. తెలివితేటలు ఉంటే తప్ప వాళ్లను సాధించడం కష్టం అన్నాడు పరమాత్మ. సరే, నేను బయలుదేరుతాను అంది ఈశ్వరి. అలా కాదు, నీకు ఓ 4 రోజుల పాటు శిక్షణ ఇవ్వాలి. రివాల్వర్ చేత్తో పట్టుకోవడం రావాలి. మనుషుల నుంచి తప్పించుకునేందుకు కొన్ని ట్రిక్కులు తెలియాలి. అత్యవసర పరిస్థితుల్లో చేతులను ఉపయోగించి ఎదుటి వాళ్ళని పడగొట్టే సులువు తెలియాలి. కొన్ని విపరీత పరిస్థితుల్లో కొందరు ఎలా తప్పించుకుంటారో సినిమాలు చూసి తెలుసుకోవచ్చు. అన్ని సదుపాయాలు నా దగ్గరున్నాయి. 4 రోజుల శిక్షణ ముగిసిందంటే నువ్వు నాకే మస్కా కొట్టి పారిపోగలవు. సరే, అలాగే అంది ఈశ్వరి. పద అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈశ్వరి అతడిని అనుసరించింది. గంగాపురం సమీపం వరకు వచ్చి ఆగిపోయింది ఈశ్వరి. పరమాత్మ చెప్పిన ప్రకారం తన గ్రామంలో అడుగిడకూడదు. ఆమె జేబులోంచి మ్యాప్ తీసింది. మ్యాప్ చూసి స్థలాలను ఎలా గుర్తుపట్టాలో ఆ కృష్ణ పరమాత్మ తనకు శిక్షణ ఇప్పించాడు.
ఆమె ఆ మ్యాప్ను జాగ్రత్తగా పరిశీలించి కొండ చేరుకుంది. అక్కడున్న కాలిబాటనామె సులభంగానే గుర్తించగలిగింది. ఎక్కడా ఎవరూ ఆమె కంటబడలేదు. ధైర్యంగా ముందడుగు వేసింది. సుమారు 3 కిలోమీటర్ల దూరం నడిచాక ఆమెకు భయంకర అవతారం కనపడింది. అది చూసి ఆమె ఏమాత్రం భయపడలేదు. ముందుగానే శ్రీకృష్ణ పరమాత్మ హెచ్చరించడం వల్ల. అయితే అతను చెప్పినట్లుగా ఆ బొమ్మ చేయి ఏ వైపు చూపడం లేదు. 2 చేతులు పొట్ట మీద వేసుకుని ఉన్నదా ఆకారం. ఎందుకైనా మంచిదని ఆ ఆకారం వెనుకకు చేరింది ఈశ్వరి. ట్రాన్స్మీటర్ ద్వారా విషయం శ్రీకృష్ణ పరమాత్మకు అందజేసింది. అక్కడే ఉండి పరిస్థితులు గమనించు, ఎవరైనా అటు రాకపోరు అంటూ ఆదేశించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈశ్వరి జేబులోని బ్రెడ్ తీసుకుని నమలసాగింది. ఏమీ తోచక ఆకారాన్ని ఆమె జాగ్రత్తగా పరిశీలించసాగింది. ఆకారం వెనుక ఏదో మీట లాంటిది ఉన్నట్లు ఆమెకు తోచింది. ఆమె చటుక్కున ఆ మీట నొక్కింది. వెంటనే ఆ ఆకారం చేయి ఒకటి లేచి ఒకవైపుగా చూపింది. ఈశ్వరి జరిగిన విశేషానికి ఆశ్చర్యపడింది. ఓ క్షణం ఆలోచించాక ఆమెకు ఆ మీట దారి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని అర్థమైంది. ఉత్సాహంగా ట్రాన్స్మిటర్లో శ్రీకృష్ణ పరమాత్మకు ఈ విషయాన్ని తెలియజేసింది. వెరీ గుడ్, నీ తెలివితేటలు ప్రశంసనీయం, ప్రొసీడ్ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈశ్వరి ఆకారం సూచించిన వైపే నడిచి గుహను చేరుకుంది. గుహలో అడిగిడే ముందు ఆమె గుండెలు అదిరాయి. అంతవరకు పర్వాలేదు, కానీ తన కష్టాలు ఆ క్షణం నుంచే ప్రారంభమవుతాయి. అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుంది. విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ ఇటు గుహను అటు బయట ప్రాంతాన్ని బహు జాగరూకతతో గమనించడం ఆమె మర్చిపోలేదు. కాసేపటికి నెమ్మదిగా గుహలో అడుగుపెట్టింది. తన వద్దనున్న బ్యాటరీ లైట్ ఉపయోగించింది. గుహలో ఓ మూలగా ఉన్న మనిషి ఆమెకు కనిపించాడు. ఈశ్వరి భయపడకుండా ఆ మనిషిని సమీపించబోయింది. అడుగు ముందుకు వేస్తే చస్తావు. ఈ హెచ్చరిక విని ఆమె ఒక్క క్షణం ఆగిపోయినా అంతలో పరమాత్మ చెప్పిన సమాచారం గుర్తుకు వచ్చి తనలో తనే నవ్వుకుని ముందడుగు వేసింది. భయపడకుండా ఆమె ఆ బొమ్మను సమీపించింది. ఆ మనిషి కాసేపు గిరగిరా తిరిగి నేలలోకి కృంగిపోయాడు. ముందుకు వెళ్ళడానికి సన్నని మార్గం కనపడింది ఈశ్వరికి. ఆమె ఆ మార్గం గుండా నడిచి సుమారు 1/2 గంట అయ్యేసరికి గుహ చివరికి వచ్చింది. అయితే గుహ బయటకు వెంటనే వెళ్ళడానికి భయపడింది. కాసేపు జాప్యం చేసి ధైర్యాన్ని కూడగట్టుకుని బయటకు వెళ్ళిందామె. అక్కడ ఆమెకు ఒక జంట కనపడింది. వయసులో ఉన్న యువతీ యువకులు. వాళ్ళిద్దరూ ఆమెను చూశారు. ఆ యువకుడు పరుగున వచ్చి, ఎవరు నువ్వు అన్నాడు. ఈశ్వరి గొంతు సవరించుకుని, ఆశ్చర్యంగా ఉందే, ఇక్కడ మనుషులున్నారా అంది. ఎవరు నువ్వు? ఆ యువకుడు తన ప్రశ్నను రెట్టించాడు. నేనొక ప్రభుత్వోద్యోగిని అంది ఈశ్వరి. ఎందుకొచ్చావిక్కడికి? ప్రభుత్వం పని మీద అంది ఈశ్వరి. యువకుడు కాస్త తడబడి, ప్రభుత్వానికి ఇక్కడ పని ఏముంది అని అడిగాడు. అది చెప్పకూడదు, రహస్యం. నువ్విక్కడేం చేస్తున్నావు అని అడిగింది ఈశ్వరి. హనీమూన్ అన్నాడు యువకుడు అదోలా కన్నుగీటి నవ్వి. అప్పుడు గుర్తుకు వచ్చింది ఈశ్వరికి తను పురుషవేషంలో ఉన్నానని. ఆమె నవ్వేసింది. హనీమూన్కి దేశం గొడ్డుపోయిందా? ఇదేం చోటు అని అడిగింది ఈశ్వరి. ఏం చేయను, ఇక్కడే నా ఉద్యోగం, సెలవు దొరకదు, అందుకని హనీమూన్ ఇక్కడే ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది అన్నాడు యువకుడు. నీ పేరు అంది ఈశ్వరి. వాకర్ అన్నాడతను. క్రిస్టియన్వా అడిగింది ఈశ్వరి. అవును, నీ పేరు అన్నాడు వాకర్. ఈశ్వర్రావు అని నవ్వి, చెప్పక్కర్లేదు, హిందువును అంది ఈశ్వరి. అవును, తెలుస్తూనే ఉంది, ఇంకా మీసాలైనా సరిగ్గా రాలేదు. మిస్టర్ వాకర్, ప్లీజ్ హెల్ప్ మీ అంది ఈశ్వరి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఈ దరిదాపుల్లో ఏదో ఆలయం ఉండాలని విన్నాను. వాకర్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి, ఎలా తెలిసింది అన్నాడు. హిస్టరీ అంది ఈశ్వరి. చరిత్రకు సంబంధించిన అపూర్వ గ్రంథాలు చాలా ఉన్నాయి నా దగ్గర. అందులో ఒక దాంట్లో గంగాపురం సమీపంలో ఉన్న ఆలయం గురించి వ్రాయబడింది. అందులో గుర్తుల్ని బట్టి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. అవునా? నీకంటే ముందు నేను ఆలయాన్ని కనుక్కున్నాను. నీలాంటి వాళ్లను దాని దరిదాపులకు చేరకుండా ఉంచేందుకు ఇక్కడ తిరుగుతుంటాను అన్నాడు వాకర్. ఎందుకు? మేము చూడడం వల్ల నీకొచ్చే నష్టమేముంది అంది ఈశ్వరి. అది చెప్పకూడదు, రహస్యం. ప్రాణాల మీద ఆశ ఉంటే వచ్చిన దారినే వెనక్కు వెళ్ళిపో, వెళ్ళకపోతే విచారిస్తావు అన్నాడు వాకర్. ఈశ్వరి అక్కడే చతికిలబడి, అన్నీ వివరంగా చెప్పకూడదు, తెలుసుకుని వెళ్ళిపోతాను అంది. తెలుసుకుని వెళ్ళడానికా నేనిక్కడున్నది అన్నాడు వాకర్. నువ్విక్కడ ఎందుకున్నావో నాకేం తెలుస్తుంది? తెలియకూడదనే నా కోరిక. నేనిప్పుడు వెనక్కు వెళ్ళిపోతే నాకే ప్రమాదమూ ఉండదా? ఉండదు. ప్రామిస్ అంది ఈశ్వరి. ప్రామిస్ అన్నాడు వాకర్. నేను వెనక్కు వెళ్ళి ఎక్కువ మంది బలగంతో వెనక్కి రానని నీకు నమ్మకం ఉందా? ఉంది. నాకు లేదు అంది ఈశ్వరి. వాకర్ ఆమె వంక ఆశ్చర్యంగా చూసి, అంటే
అన్నాడు. అంటే ఏమీ లేదు. ఇంత దూరం వచ్చినందుకు ఇక్కడి విశేషాలు తెలుసుకోవాలని నాకు ఉంటుంది. ఇంత దూరం రాగలిగినందుకు నా గురించి తెలుసుకోవాలని నీకు ఉంటుంది. నన్నిక్కడి నుంచి సులువుగా వెళ్ళనిస్తావని నేను అనుకోవడం లేదు. తప్పకుండా ఏదో ప్రమాదం తలపెడతావు. అలాంటప్పుడు ఇక్కడే ఉండి మరి కాసిని విశేషాలు తెలుసుకుని ప్రమాదంలో ఇరుక్కోవడం మంచిది కదా అంది ఈశ్వరి. నీ కర్మ, రానున్న ప్రమాదం ఎలాంటిదో నీకు తెలియడం లేదు అన్నాడు వాకర్. నువ్వు క్రీస్తుని నమ్ముతావా అంది ఈశ్వరి. నమ్ముతాను అన్నాడు వాకర్. నేను క్రీస్తుని నమ్ముతాను. నమ్మిన వారినందరినీ క్రీస్తు రక్షిస్తాడు, కాదంటావా? వాకర్ జవాబివ్వక ఊరుకున్నాడు. తర్వాత క్రీస్తు నా రూపంలో హెచ్చరిస్తున్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. ఎందుకని? ఇక్కడి నుంచి నా హెచ్చరిక విని వెంటనే వెళ్ళిపోయిన వాళ్లకు శిక్ష చాలా సింపుల్గా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడే తిష్ట వేయాలనుకుంటే శిక్ష భయంకరంగా ఉంటుంది. సింపుల్ శిక్ష అంటే ఒకే ఒక క్షణంలో సునాయాసంగా ప్రాణం పోవడం అన్నాడు వాకర్. ఈశ్వరి గుండెలు అదిరాయి. మరి భయంకరం అంటే? అది వర్ణించడానికి నాకు మాటలు చాలవు. అలాంటివి చాలా చూశాను. త్వరగా బయటకు వెళ్ళిపో అన్నాడు వాకర్. నేను అన్నింటికీ సిద్ధపడే వచ్చాను. అయితే నిన్ను శోధించాలి అన్నాడు వాకర్. నువ్వు వద్దు, ఆ అమ్మాయిని శోధించని అంటూ అక్కడ దూరంగా ఉన్న యువతిని సమీపించి, మేడం మీ పేరు అని అడిగింది. ఆ యువతి ఈ చొరవకు ఆశ్చర్యపడి మోనికా అంది. ఈశ్వరి నవ్వి, ఇలాంటి పేరెక్కడ వినలేదు అంది. ఇంగ్లీష్ పేరు అని నవ్వింది మోనికా. ఓహ్, మీరు కూడా క్రిస్టియనా అంది ఈశ్వరి. చీర కట్టుకుని బొట్టు పెట్టుకుంటే అచ్చు హిందూ స్త్రీలాగున్నారు మీరు. నేను ముస్లిం యువతిని అంటూ నవ్వింది మోనికా. ఈలోగా వాకర్ వీళ్ళిద్దరి వద్దకు వచ్చాడు. మిస్టర్ ఈశ్వర్రావు, నిన్ను శోధించాలి అన్నాడు వాకర్. అందుకే నేను మోనికా వద్దకు వచ్చాను. మగవాళ్లను మగవాళ్లే శోధిస్తారు, ఆడవాళ్లను మోనికా శోధిస్తుంది. అందుకే మోనికా వద్దకు వచ్చాను అంది ఈశ్వరి మళ్ళీ. వాకర్ తెల్లబోయి ఈశ్వరి వంక పరీక్షగా చూశాడు. ఒక్క క్షణం అలా చూసి వింతగా నవ్వాడు. అయితే నీ పేరు? ఈశ్వరి అంది ఆమె. అప్పుడే ఆమె మనసులో కొద్దిగా భయం చోటు చేసుకుంది. మోనికా ఆమెను శోధించి ట్రాన్స్మిటర్, రివాల్వర్ వగైరాలు తీసి ఇచ్చింది. ఏజెంట్వా అన్నాడు వాకర్. ట్రాన్స్మిటర్ చూడగానే అతని ముఖం గంభీరంగా అయిపోయింది. కాదు, ఆదర్శ ప్రేమికురాలిని అంది ఈశ్వరి అమాయకంగా. నా ప్రియుడు ఒక అపూర్వ నిధిని వెతుక్కుంటూ ఇలా వచ్చాడని తెలిసింది. అతను లేకుండా క్షణం కూడా బ్రతకలేను. అందుకే ప్రమాదమని తెలుసుండి ఇలా వచ్చాను. కథ మారిందే. ప్రేమికుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన దానికి ట్రాన్స్మిటర్ ఎందుకు? అది ట్రాన్స్మిటర్ కాదు, ట్రాన్సిస్టర్ అంది ఈశ్వరి. ట్రాన్స్మిటర్ అంటే నాకు తెలియదు. అలాగా అంటూ వాకర్ దాన్ని పరీక్షించాడు. ఎంత పరీక్షించినా అతడికి అది ట్రాన్స్మిటర్ అనుకునేందుకు క్లూ దొరకలేదు. అది మామూలు స్టేషన్ స్కాచ్ చేస్తోంది. ఎక్కడికైనా వార్తలు పంపడానికి మీట ఎక్కడుందో ఎంత వెతికినా అతనికి దొరకలేదు. ఈశ్వరి దాని పనితనానికి మనసులోనే శ్రీకృష్ణ పరమాత్మను అభినందించింది. సరే, అందాక ఇది నా దగ్గరుంటుంది. ఇంతకీ నీ ప్రియుడెవరు? అతని పేరు గురువులు అంది ఈశ్వరి. గురువులా అని ఉలిక్కిపడ్డాడు వాకర్. ఈశ్వరి ఆతృతగా అతని వంక చూసి, గురువులు ఇక్కడికి వచ్చాడా? నువ్వు చూసావా? ప్లీజ్ చెప్పు అంది. గురువులు ఇక్కడికి రాలేదు. అతన్ని నేను చూడలేదు. ఈ విషయంలో నన్నేమీ అడగొద్దు. ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అసలే ఆడదానివి. మా బాస్ పెట్టే క్రూర హింసలకు తట్టుకోలేవు అన్నాడు వాకర్. నేను గురువుల్ని చూడాలి. అదే పట్టుదల నీకుంటే నువ్వు చూడగలిగేది గురువుల్ని కాదు, దేవుణ్ణి. ఈశ్వరి మాట్లాడలేదు. ఆమె కన్నుల్లోంచి బొటబొట కన్నీళ్లు రాలాయి. గురువులకి ఏదో ప్రమాదం వాటిల్లిందని ఆమెకు అనుమానం వచ్చింది. ప్లీజ్, నేనేమైపోయినా పర్వాలేదు. గురువుల గురించి నీకు తెలిసింది చెప్పు అంది ఈశ్వరి. ఆమె కంఠంలోని తడి ఎటువంటి వాడినైనా కదిలించేలా ఉంది. వాకర్కి కూడా ఆమె ప్రేమ మీద నమ్మకం కలిగినట్లుంది. అతను అడ్డంగా తల ఊపి, నేను నీకు చెప్పగలిగిందేమీ లేదు. గురువుల్ని నువ్వు చూడగలగడం అసాధ్యమని మాత్రం చెబుతున్నాను. ఈ ప్రాంతానికి వచ్చి ప్రమాదంలో తలదూర్చావు. నీకు చావు తప్పదు. అటువంటప్పుడు సునాయాస మరణం కోసం ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదా చావు ఎంత క్రూరంగా, భయంకరంగా, అవమానకరంగా ఉంటుందో ఈ రాత్రి చూస్తావు అన్నాడు వాకర్. అయితే గురువుల గురించి చెప్పవా అంది ఈశ్వరి. మిస్ ఈశ్వరి అన్నాడు వాకర్ జాలిగా ఆమె వంక చూస్తూ. ఇక్కడున్నది హృదయం లేని మనుషులు. మాకిక్కడ చాలా ఆధునిక సౌకర్యాలున్నాయి. గంగాపురం గ్రామం నుంచి ఇక్కడి వరకు జరిగేదంతా మేము అనుక్షణం టెలివిజన్లో గమనిస్తూనే ఉంటాం. టెలివిజన్లో నీ రాక చూసాం. నువ్వు ఆడపిల్లవు. ఇక్కడి ఘోర అవమానం భరిస్తానన్నా నేను భరించలేను. నిన్ను మించిన వాళ్ళిక్కడ మసైపోయారు. ఈశ్వరి అతడి మాట వినలేదు. ఆమె చుట్టూ పరిశీలిస్తోంది.
దూరాన ఉన్న ఆలయం ఆమెను ఆకర్షించింది. చటుక్కున అటు పరిగెడబోయింది. వాకర్ ఒక్క ఒదుటున వెళ్ళి ఆమెను ఆపి, నిన్నింక దేవుడు కూడా కాపాడలేడు అన్నాడు. అతను ఈశ్వరి చేతులు వెనక్కి విరిచికట్టాడు. దగ్గరలో ఉన్న తిన్నె మీద ఆమెను కూర్చోబెట్టి కాళ్ళు కూడా దగ్గరగా కట్టేశాడు. ఆ తర్వాత తన బాస్ గురించి చెప్పి ఆమెను భయపెట్టసాగాడు. చూడు, ఇవన్నీ నాకు అనవసరం. ప్రస్తుతానికి మీరు మనుషులెందరో లేరని నా అనుమానం. లేకపోతే ఇంతగా నన్ను ప్రాధేయపడవు అంది ఈశ్వరి. ఇక్కడి వ్యవహారాలు చూసుకునేందుకు మేమిద్దరం చాలు. ఒక గదిలో కూర్చుని మీట నొక్కి ఈ చుట్టుపక్కల జరిగే చాలా వ్యవహారాలను అదుపులో ఉంచగలం. అనుకున్న మనిషిని చంపగలం. కానీ నేను నా చేతులతో హత్య చేయలేను. అందుకే మనుషుల్ని హెచ్చరించి ఇక్కడి నుంచి పొమ్మంటాను. కంట్రోల్ రూమ్లోంచి మీటలు నొక్కి వాళ్లను తుదముట్టిస్తాను. ఈ ఆలయపు ఆవరణపై కంట్రోల్ రూమ్ ప్రభావం లేదు. అందుకే బయటకు పొమ్మని హెచ్చరించేది. మా బాస్ది జంతు ప్రవృత్తి. మనుషుల్ని భయంకరంగా హింసించి ఆనందించడం ఆయనకు సరదా. ఆయన సరదా తీరడం కోసం ఈ ఆవరణలోకి వచ్చిన మనుషుల్ని ఆయనకు అప్పగించడం నా బాధ్యత. ఆయన రాత్రి 9 దాటాక ఏదో సమయంలో వస్తాడు అన్నాడు వాకర్. బాగుంది పిల్ల అన్నాడతను. ఈశ్వరి అటు తిరిగి చూసింది. మనిషి తెల్లగానే ఉన్నాడు, కానీ భయంకరంగా ఉన్నాడు. ముఖం నిండా స్ఫోటకపు మచ్చలు, ఉబికిన కళ్ళు. ఆయనే మా బాస్ అన్నాడు వాకర్. ఈశ్వరి చుట్టూ చూసింది. 25 మంది సాయుధులైన పురుషులు తమ చుట్టూ ఉన్నారు. బాస్ ఆమెను సమీపించి, నీ అందానికి ఈ పురుషవేషం తగదు, చీర తెప్పిస్తానుండు అన్నాడు. అక్కర్లేదు అంది ఈశ్వరి. ఆ విషయం నువ్వు కాదు చెప్పాల్సింది. ఇలా చూడు అన్నాడు బాస్. అతని చేతిలో మెరుస్తున్న నల్లని కొరడా ఆమెకు కనిపించింది. నేను చెప్పినట్లు వింటే దీనికి పని ఉండదు అన్నాడు బాస్. అంతలో ఒకతను చీర తీసుకొచ్చాడు. చీరకు మ్యాచ్ అయ్యే పరికిని, జాకెట్ కూడా వచ్చాయి. బట్టలు మార్చుకో అన్నాడు బాస్. ఇక్కడా అంది ఈశ్వరి కుంచుకుపోతూ. అవును ఇక్కడే అన్నాడు బాస్ కొరడా జులిపిస్తూ. ఈశ్వరి బాస్ కొరడాకు పని తగలనివ్వకూడదనుకుంది. ముందు పరికిని వేసుకుని ప్యాంటు జార విడిచింది. ఆ పైన చీర చుట్టబెట్టుకుని ఒళ్లంతా కప్పుకున్నది. అప్పుడు జాకెట్ జాగ్రత్తగా మార్చుకుంది. చుట్టూ ఎంతో ఆతృతగా చూస్తున్న పురుష సమూహానికి నిరుత్సాహం కలిగింది. గడుసుదానివే అన్నాడు బాస్. అయితే ఇది ఫస్ట్ రౌండ్ మాత్రమే, ఇంకా చాలా రౌండ్లున్నాయి. చీరలోని అందం ఇనుమడించింది. ఈశ్వరి పైకి ధైర్యంగానే కనబడుతున్నా మనసులో భయపడుతూనే ఉంది. బాస్ ఒకతన్ని పిలిచాడు. అప్పటికప్పుడు అక్కడ ఒకే కేంద్రంగా గల 5 వృత్తాలు గీయపడ్డాయి. వృత్తానికి వృత్తానికి మధ్య ఒక మనిషి నిలబడేంత చోటుంది. కేంద్రానికి దగ్గరలో ఒక మనిషి, మిగతా వృత్తాల మధ్య గల ఖాళీలలో ఒక్కొక్కరు చొప్పున 4, మొత్తం 5 మనుషులు కొరడాలు చేత్తో పట్టుకుని నిలబడ్డారు. ఈశ్వరిని సరిగ్గా కేంద్రం వద్ద నిలబెట్టారు. అప్పుడు వృత్తాకారం పైన సన్నని ధారతో కిరసనాయిలు పోశారు. అగ్గిపుల్లతో వెలిగించగా మండుతున్న 5 వృత్తాలు. కేంద్రంలో ఈశ్వరి ఉన్నారు. నువ్విప్పుడు కేంద్రంలో బయలుదేరి అన్ని వృత్త మధ్య భాగాలను తాకుతూ బయటకు వెళ్ళాలి. ఏ వృత్త మధ్య భాగంలోనైనా 5 అంకెలకు పట్టే కాలం మించి ఉంటే కొరడా నీ వీపు మీద నాట్యం చేస్తుంది. చీర అంటుకుని మండినా నీ ప్రయాణం ఆగకూడదు. నాకు దయా దాక్షిణ్యాలు లేవు. వృత్త మధ్య భాగాలు దాటే వరకు రూల్స్ పాటించకపోతే నీ ఒంటి మీద కొరడా దెబ్బలు పడుతూనే ఉంటాయి అన్నాడు బాస్. ఈశ్వరి భయంగా చూసింది. కట్టుకున్నది సింథటిక్ శారీ. ఏమాత్రం మంట సోకినా అంటుకుంటుంది. తను ఒక్క వృత్త వలయ మధ్య భాగాన్ని కూడా వదలకుండా బయటపడాలి. ఈలోగా తన శరీరం కాలిపోయినా సరే. బాస్ దుర్మార్గతత్వం ఆమెకు అర్థమైంది. అతను తను చీర కట్టుకోమనడంలోని ఆంతర్యమిదే. కేంద్రానికి దగ్గరలోని మనిషి అంకెలు లెక్కబెడుతున్నాడు. 1, 2, 3, 4, 5. అతని కొరడా గాల్లోకి లేచింది. అదే వేగంతో ఈశ్వరి కూడా గాల్లోకి లేచింది. సరిగ్గా ఇప్పుడు ఆమె మొదటి వృత్తానికి రెండో వృత్తానికి మధ్య వాలింది. ఆమె చీర ఇంకా అంటుకోలేదు. ఆమె కొద్దిగా ఆయాసపడుతోంది. అందరూ చప్పట్లు కొట్టారు. రెండో మనిషి అంకెలు మొదలుపెట్టాడు. 1, 2. ఈశ్వరి గాల్లోకి లేచింది. రెండో వృత్తానికి మూడో వృత్తానికి మధ్య వాలింది. అయితే ఈ పర్యాయం ఆమె ఆగలేదు. అదే ఊపులో గెంతుకుంటూ అన్ని వృత్తాల నుంచి బయటపడింది. చివరి వృత్తం నుంచి బయటపడగానే ఒక పెద్ద గండం నుంచి బయటపడ్డట్లు ఆమె సంతోషించింది. శ్రీకృష్ణ పరమాత్మ ముందు చూపుతో తనకు ఇప్పించిన శిక్షణ సమయానికి తనకు బాగా వినియోగపడింది. బాస్ అప్రయత్నంగా చప్పట్లు చరిచి, ఈ గేమ్లో ఈ విధంగా నువ్వు బయటపడతావని నేను అనుకోలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరు నువ్వు అన్నాడు. ఒక ప్రేమికురాలిని. అపూర్వ నిధి కోసం బయలుదేరి కనిపించకుండా పోయిన నా ప్రియుడిని వెతుక్కుంటూ ఇలా వచ్చాను అంది ఈశ్వరి. బాస్, తన ప్రియుడి పేరు గురువులు అని ఆమె అంటోంది అన్నాడు వాకర్. ఐసీ అన్నాడు బాస్.
గురువులు సామర్థ్యం గురించి గంగాపురంలో విన్నాను. కానీ అతడి గురించి నాకు తెలిసేసరికి అతడు మృత్యులోయకు బలైపోయాడు. గురువులు చనిపోయాడా? అంది ఈశ్వరి కంగారుగా. అపూర్వ నిధి కోసం ప్రయత్నించినా అనేక మందికి పట్టిన గతే గురువులకు పట్టింది. నువ్వు అందమైన ఆడపిల్లవి. నేను క్రూరంగా హింసించడం నాకిష్టం లేదు. మాకిక్కడ ఆడపిల్లల కొరత చాలా ఎక్కువగా ఉంది. మా మాట వింటే ఆ లోటు తీర్చిన దానివి అవుతావు అన్నాడు బాస్. ఈశ్వరి మాట్లాడలేదు. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రాణాలతో బయటకు పోలేరు. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే నేను చెప్పినట్లు విను అన్నాడు బాస్. ఈశ్వరి మాట్లాడలేదు. ఇక్కడున్న అందరికీ బాస్ని నేను, అందుకని మొదటి ఛాన్స్ నాది అంటూ బాస్ వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు. ఈశ్వరి మృదువుగా ఆ చేయి విడిపించుకుంది. నేను నీ మాట వింటాను, కానీ ఒక చిన్న కోరిక. నేను గురువుల్ని గాఢంగా ప్రేమించాను. గురువులు చనిపోయాక నాకు ఈ శరీరం మీద మోజు లేదు. ఇది మీ అందరికీ సంతోషాన్ని ఇస్తుందనుకుంటే అందుకే వినియోగిస్తాను. అయితే నా చిన్న కోరిక తీర్చినప్పుడే నేను నీ మాట వింటాను. నా కోరిక తీరని పక్షంలో నువ్వెన్ని కఠిన శిక్షలు విధించినా భరిస్తాను. కానీ నీ మాట వినను అంది ఈశ్వరి. ఏమిటి నీ కోరిక అన్నాడు బాస్. ఈశ్వరి తల ఎత్తి బాస్ కళ్ళల్లోకి చూసి ఒక్కసారి గురువుల శవాన్ని చూడాలి అంది. ఈ మాట పూర్తి చేశాక ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఓస్, ఇంతేనా అని నవ్వాడు బాస్. రేపు రాత్రికల్లా గురువుల శవం ఇక్కడికి వస్తుంది. ఈ రాత్రికే నువ్వు నన్ను కరుణించాలి. ఇంతవరకు నిన్ను నా సరదాలతో 2 రౌండ్స్ ఆడించాను. ఈ రాత్రి 3వ రౌండ్. అలా కుదరదు. గురువుల శవాన్ని కళ్ళారా చూశాకనే నేను నువ్వు చెప్పిన మాట వింటాను. అంతవరకు నా ఒంటి మీద చేయి వేసినా సహించను అంది ఈశ్వరి. ఏ మూడ్లో ఉన్నాడో బాస్ ఆమె కోరికను మన్నించాడు. తన అనుచరుడొకరిని పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. ఆ తర్వాత వాకర్తో ఈమెను మన స్పెషల్ రూమ్లో ఉంచు అన్నాడు. వాకర్ ముందుకు వచ్చి పద అన్నాడు. ఈశ్వరి వాకర్ను అనుసరించింది. వాకర్ ఆమెను ఆలయం వరకు తీసుకెళ్లాడు. ఆలయంలోనికి వెళ్లాలని కోరిక కలిగినా బలవంతం మీద నిగ్రహించుకుంది ఈశ్వరి. ఆలయం దాటి వెళ్ళాక చిన్న తోట వచ్చింది. ఆ తోట దాటాక ఒక ఎత్తైన గోడ ఉంది. అది జైలు గోడలా ఉంది. ఆ గోడకు చిన్న ప్రవేశ ద్వారం ఉంది. అక్కడ ఒక కాపలావాడున్నాడు. వాడు వాకర్కు సెల్యూట్ చేశాడు. వాకర్ అతని వెనుకనే ఈశ్వరి లోపల ప్రవేశించారు. లోపల చాలా ఇళ్లున్నాయి. వాకర్ ఒక ఇంటి ముందు ఆగాడు. ఈశ్వరి వంక చూసి ఇదే స్పెషల్ రూమ్ అన్నాడు. గదిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. చూస్తే నీకే తెలుస్తాయి. నేను వచ్చే వరకు బయటకు రావాల్సిన అవసరం ఉండదు అన్నాడు వాకర్. అతను చెప్పింది నిజమే. బంగళా అంతా ఎయిర్ కండిషన్ చేయబడింది. ఇంట్లో లేని సదుపాయం లేదు. వండుకుందుకు వంట సామాగ్రి, పదార్థాలు, చదువుకుందుకు పుస్తకాలు, వినడానికి సంగీత సాధనాలు, ఒకటేమిటి అన్నీ ఉన్నాయి. చాలా థ్యాంక్స్ అంది ఈశ్వరి. నిజం చెప్పాలంటే ఆమెకు చాలా అలసటగా ఉంది. నిద్ర ముంచుకు వస్తోంది ఆమెకు. నీ అంత అదృష్టవంతురాల్ని నేనెక్కడా చూడలేదు. మా బాస్ ఇచ్చిన శిక్షను తప్పించుకోవడమే కాక ఆయన అనుగ్రహాన్ని కూడా సంపాదించుకున్నావు అన్నాడు వాకర్. ఆడవాళ్ల అదృష్టానికి మగవాళ్ల అదృష్టానికి తేడా ఉంటుంది. చూస్తూ చూస్తూ ఆడపిల్లను కష్టపెట్టలేడు మగాడన్నవాడెవడు అంది ఈశ్వరి. అది నిజమే కావచ్చు, కానీ క్రీస్తు నిన్ను కాపాడాడు. క్రీస్తు పట్ల నీకున్న నమ్మకం నిన్ను రక్షించింది. నీ కథను మా మత ప్రచారానికి ఉపయోగించుకోవచ్చు. అయినా ఇంత నమ్మకం ఉన్నదానివి మా మతంలో ఎందుకు చేరిపోకూడదు అన్నాడు వాకర్. మతం మార్చుకుంటే గాని మనుషుల్ని రక్షించని సంకుచితత్వం ఏ దేవుడికి ఉంటుందని నేను అనుకోవడం లేదు. నా మతంలో ఉండే నేను క్రీస్తుని విశ్వసిస్తాను అంది ఈశ్వరి. వాకర్ ఏమీ మాట్లాడలేదు. అతని ఇంట్లోంచి బయటకు వెడుతూ అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి ఇదొక్కటే దారి. నేను తిరిగి వచ్చే వరకు ఇది తెరుచుకోదు అని చట్టుకున్న తలుపు మూసి బయట నుంచి తాళం వేసి వెళ్ళిపోయాడు.